Hi friends, I am Chandrika. I am teaching 7th class mathematics ICSE syllabus. If you like my video, please like, share, subscribe, click bell icon to get new uploaded videos. Let's start class. Eighth problem. The number of children in 25 families are given below. 2, 2, 1, 4, 2, 3, 2, 2, 1, 1, 1, 1, 3, 4, 3, 2, 0, 1, 3, 1, 2, 4, 2, 0, 2. ఇచ్చినవి ఇవేంటి? నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ 25 ఫ్యామిలీస్. ఇవన్నీ 25 ఫ్యామిలీస్. ఒక్క ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు అవి ఇచ్చాడనమాట. ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు ఒక్కొక్క ఫ్యామిలీలో అవి అబ్జర్వేషన్స్ రూపంలో ఇచ్చాడు. రిప్రజెంట్ ద అబౌవ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే టేబుల్ రూపంలో చూపించమన్నారు. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కనుక్కోమన్నారు. దీనికి ఇచ్చిన సమ్కి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ 25 ఫ్యామిలీస్ ఆర్ అని చెప్పేసి ఒక్కొక్క ఫ్యామిలీలో ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారని మనకి ఇచ్చేసాడు. ఇప్పుడు దీనికి మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేసుకోవాలి. ఇలా టేబుల్ రూపంలో వేసుకున్నాం. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అసలు ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు 0 నుంచి 4 వరకు. అంటే ఒక ఫ్యామిలీలో 2 మెంబర్స్ చిల్డ్రన్, ఒక ఫ్యామిలీలో 3, ఒక ఫ్యామిలీలో 4, ఒక ఫ్యామిలీలో అసలు చిల్డ్రన్సే లేరు. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ 0, 1, 2, 3, 4. దీనికి మనం టాలీ మార్క్ కనుక్కోవాలి. టాలీ మార్క్స్ ఫస్ట్ 0 ఎంతమంది ఉన్నారు చూడండి. ఫస్ట్ 1 అది 0 ఇక్కడ అంటే ఒక టాలీ మార్క్. ఇలా మనం ఒక టాలీ మార్క్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇక్కడ 1 లేదా ఇలాగైనా చూసుకోవచ్చు. 2 ఫస్ట్ 2 దగ్గర 1 మళ్ళీ అగైన్ టాలీ. నెక్స్ట్ 2 నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు 2 దగ్గర ఇంకో టాలీ మార్క్. 1 దగ్గర టాలీ మార్క్. 4 దగ్గర టాలీ మార్క్. 2 దగ్గర టాలీ మార్క్. 3 టాలీ మార్క్. 2 టాలీ మార్క్. 2 టాలీ మార్క్. 1 టాలీ మార్క్. ఇలా మనం టాలీ మార్క్ వేసుకున్న తర్వాత ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఇవి కౌంట్ చేయదు. టాలీ మార్క్ని కౌంట్ చేస్తే మనకి ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఫస్ట్ 0 చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు 1, 2 వేసుకోవాలి. 1 చిల్డ్రన్ 1, 2, 3, 4, 5, 6. 1, 2 చిల్డ్రన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 3 చిల్డ్రన్స్ 1, 2, 3, 4, 5. 4 చిల్డ్రన్స్ 1, 2, 3 మెంబర్స్ 3 వేసుకోండి. ఈ టాలీ మార్క్ని యాడ్ చేస్తే మొత్తం మనకి ఎంత వస్తాయి 25 వస్తుంది టాలీ మార్క్. అంటే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎన్ని ఫ్యామిలీస్ 25 ఫ్యామిలీస్. ఒక్కొక్క ఫ్యామిలీలో 0 మెంబర్స్ చిల్డ్రన్ అసలు చిల్డ్రన్స్ లేరు. ఒక ఫ్యామిలీలో 1 చిల్డ్రన్, ఒక ఫ్యామిలీలో 2 చిల్డ్రన్స్, ఒక ఫ్యామిలీలో 3 చిల్డ్రన్స్, ఒక ఫ్యామిలీలో 4 చిల్డ్రన్స్. Ninth problem. A die was thrown 30 times and the following outcomes were noted. ఒక డైని వేసినప్పుడు ఫస్ట్ డై వేసినప్పుడు 1 పడింది, సెకండ్ డై వేసినప్పుడు 3 పడింది, థర్డ్ డై వేసినప్పుడు 3 పడింది, ఫోర్త్ టైం వేసినప్పుడు 2, ఫిఫ్త్ టైం వేసినప్పుడు 5, సిక్స్త్ టైం 4, 6, 1, 2, 2, 3, 4, 6, 2, 3, 3, 4, 1, 2, 3, 3, 4, 5, 6, 3, 2, 1, 3, 4. 30 టైమ్స్ వేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కో నెంబర్ పడింది డై వేసినప్పుడు. రిప్రజెంట్ ద అబౌవ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే టేబుల్ రూపంలో దీనికి టాలీ మార్క్ కనుక్కోవాలి. మనం టేబుల్ వేసి టాలీ మార్క్ కనుక్కోవాలి. ఓకే. ఏ డై థ్రోన్ 30 టైమ్స్ ఇది మనకి సమ్లో ఇచ్చింది. అయితే అవుట్కమ్స్ అసలు ఎన్ని అవుట్కమ్స్ 1 నుంచి 6 వరకు ఉంటాయి డైలో. సో 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ వేసుకున్నాం. ఇప్పుడు మనకి వాడు సమ్లో ఇచ్చాడు కదా, ఒకసారి త్రో మనం డై త్రో చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వచ్చినాయి. ఫస్ట్ అవుట్కమ్ వచ్చినప్పుడు ఫస్ట్ అవుట్కమ్ వేసినప్పుడు 1 కాబట్టి 1 దగ్గర ఒక టాలీ మార్క్ వేసుకుందాం. ఓకే. నెక్స్ట్
నెక్స్ట్ 3 దగ్గర ఒక టాలీ మార్క్, 3 టాలీ మార్క్, 2 5 దగ్గర ఒక టాలీ మార్క్, అగైన్ 4 ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 టాలీ మార్క్స్ 4 దగ్గర. నెక్స్ట్ 6 దగ్గర ఒక టాలీ మార్క్, 1 2 టాలీ మార్క్, అగైన్ 2 టాలీ మార్క్, 3 టాలీ మార్క్, 4 6 2 3. ఇప్పుడు 3 దగ్గర ఆల్రెడీ మనకి ఇక్కడ 5 టాలీ మార్క్స్ అయిపోయింది, 4 అయిపోయిన టాలీ మార్క్స్. 5th టాలీ మార్క్ డయాగ్నల్గా మనం గీసుకోవాలి. 4 1 2 ఇక్కడ 5th డయాగ్నల్ ఇలా గీసుకోవాలి. 3 ఇక్కడ 2 టాలీ మార్క్స్, 4 దగ్గర ఇంకో టాలీ మార్క్, 5 6 3 2 1 3 4 మనం టాలీ మార్క్స్ గీసేసుకున్నాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ టాలీ మార్క్స్ నుంచి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫస్ట్ టాలీ మార్క్ 1 ఎన్నిసార్లు పడింది? 1 2 3 4 2 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 1 2 1 2 3. ఓకే ఫ్రెండ్స్, మనం నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మొత్తం యాడ్ చేస్తే మనకి 30 వస్తుంది. అంటే వాడు అసలు ఎన్ని టైమ్స్ త్రో చేశాడు డైని? 30 టైమ్స్ కాబట్టి 30. ఓకే ఫ్రెండ్స్. 10th ప్రాబ్లం. ఫైండ్ ద మీన్ వెయిట్ ఆఫ్ 50 బాయ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. వెయిట్ ఇన్ కేజెస్, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఫ్రీక్వెన్సీ. అంటే వెయిట్ ఇచ్చేసాడు, ఆ వెయిట్ ఎవరి వెయిట్? బాయ్స్ యొక్క వెయిట్. ఏం కనుక్కోమన్నాడు? మనని మీన్ కనుక్కోమన్నాడు. ఇచ్చిన వెయిట్ 50 52 54 56 60. ఈ 50 వెయిట్స్ ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 50 ఉన్న వెయిట్ 6 మెంబర్స్ ఉన్నారు, 52 వెయిట్ 8 మెంబర్స్ ఉన్నారు, 54 వెయిట్ 15 మెంబర్స్ ఉన్నారు, 56 వెయిట్ 14 మెంబర్స్ ఉన్నారు, 60 వెయిట్ 7 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం మీన్ కనుక్కుందాం. ఇచ్చిన వెయిట్కి నెంబర్ ఆఫ్ బాయ్స్కి ఇచ్చిన 10th సెమ్ని మనం ఇలా టేబుల్ రూపంలో రాసుకున్నాం. వెయిట్ కేజీస్లో, ఫ్రీక్వెన్సీ అంటే FI. ఇప్పుడు మనం మీన్ కనుక్కోవాలి. మీన్కి ఫార్ములా ఏంటి? ఫ్రీక్వెన్సీ టేబుల్ రూపంలో కనుక్కోవాలంటే FI అంటే ఫ్రీక్వెన్సీ, ఇచ్చిన మీన్, వీటిని మీన్ అనుకుంటాం. ఫస్ట్ 50 52 54 56 60 ఇవి వెయిట్. 50 కేజెస్ ఉన్న వెయిట్ ఎంతమంది ఉన్నారు? ఫ్రీక్వెన్సీ ఎంతమంది? 6 మెంబర్స్ ఉన్నారు. 8 15 14 7 అలా వేసేసుకున్నాం. దీన్ని ఫ్రీక్వెన్సీ అనుకోవాలి, దీన్ని మెయిన్ అనుకున్నాం. ఇప్పుడు FI ఇంటూ XI చేయాలంటే 50 ఇంటూ 6 లేదా 6 ఇంటూ 50 అలా చేస్తే పర్వాలేదు. 50 ఇంటూ 6 50 ఇంటూ 6 చేస్తే మనకి 50 ఇంటూ 6 300 వస్తుంది. మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 50 ఇంటూ 6 చేస్తే 6 0 0 6 5 30 300 వచ్చి 52 ఇంటూ 8 52 ఇంటూ 8 8 2s are 16 8 5s 40 ప్లస్ 1 41 అంటే 52 ఇంటూ 8 చేస్తే 416 వచ్చింది. 54 ఇంటూ 15 చేద్దాం. 5 4s 20 5 5s 25 ప్లస్ 2 27 4 1s 4 5 1s 5 0 7 plus 4 11 5 plus 2 7 plus 1 8 10 వచ్చేసింది. నెక్స్ట్ 54 ఇంటూ 16 14
6 4s 24, 5 4s 20 plus 2 22, 6 1 6 5 1 5 4, 6 plus 2 8 7, 784. Next 60 into 7, 7 zeros are 0, 6 sevens 42, 420. అవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే మనకు వాల్యూస్ ఇలా వచ్చినాయి. వాల్యూస్ 50 into 6 300, 52 into 8 416, 54 into 15 810, 54 into 7 14 784, 60 into 7 420. మనకి వీటిని సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇవన్నిటిని యాడ్ చేస్తే 2730 వస్తుంది యాడ్ చేస్తే. నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీ మొత్తం యాడ్ చేస్తే మనకి 50 వస్తుంది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, మీన్ కనుక్కోవాలి. మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, ఇది మన ఫార్ములా. ఇది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2730 డివైడ్ బై సిగ్మా ఎఫ్ఐ అంటే 50. 2730 డివైడ్ బై 50 అంటే ఇప్పుడు మనం డివైడ్ చేద్దాం. 50తో 2730ని డివైడ్ చేయాలి. 50 1s are 50 సరిపోదు. ఇప్పుడు ఇక్కడ 50 ఉంది కాబట్టి మనం ఇక్కడ 3 digits తీసుకోవాలి. 2 digits తీసుకుంటే 27 అనేది 50 కంటే చిన్నదైపోతుంది కాబట్టి మనకి కుదరదు. 50 కంటే పెద్ద నెంబర్ అంటే 3 digits తీసుకున్నాం. 50 ఇంటూ 3 చేస్తే 3 0 0, 5 3s 50, 150 వస్తుంది. అంటే 55 500, 5 5s 25, 250 లేదా 50 ఇంటూ 6 6 3 6 0 0, 5 6 30, 300 వస్తుంది. దానికంటే మనం 5 తీసుకుంటాం బెటర్. 55s 250 ఎంత వస్తుంది, 7 2, 7లో నుంచి 5 తీస్తే 2, 3లో నుంచి తీస్తే 3. ఇప్పుడు ఈ 0ని కింద దించుకున్నాం. 230 వచ్చింది. 150 ఇంటూ 4 150 50, 4 0 0, 5 4s 20 అంటే 54s are 200. ఎంత వచ్చింది మనకి, 30 వచ్చింది. ఇప్పుడు మనకి ఇది సరిపోదు కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకోవాలి. 300, 56 300. ఓకే, ఎంత వచ్చింది, 54.6 వచ్చింది డివైడ్ చేస్తే. మనకి ఇక్కడ మీన్ ఎంత, 54.6. మీన్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 54.6 kgs. ఓకే, 11th problem. The height in centimeters of 90 plants in a garden are given below. Height in centimeters 58 centimeter height on a 20, 60, 62, 64, 66, 74. Number of plants 20, 25, 15, 8, 12, 10. In height is 58 ఉన్న plants 20 ఉన్నాయి. 60 height 60 ఉన్న plants 25 ఉన్నాయి. height 62 ఉన్న plants 15 ఉన్నాయి. height 64 ఉన్న plants 8 ఉన్నాయి. height 66 ఉన్న plants 12 ఉన్నాయి. height 74 ఉన్న plants 10 ఉన్నాయి. ఫైండ్ ద మీన్ వెయిట్. ఈ ఇచ్చిన నెంబర్ ఆఫ్ ప్లాంట్స్కి హైట్, ఈ హైట్కి మీన్ కనుక్కోవాలి మనం. ఇచ్చిన హైట్స్కి మీన్ కనుక్కుందాం. 11th problem. Heights in centimeters XR 58, 60, 62, 64, 66, 74. Frequency F5. దీన్ని మీన్ అనుకోవాలి, దీని ఫ్రీక్వెన్సీ అనుకోవాలి. 20, 25, 15, 8, 12, 10. ఇప్పుడు మనం మీన్ కనుక్కోవడానికి FIX అంటే మీన్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. 58 ఇంటూ 20, 60 ఇంటూ 25, 62 ఇంటూ 15, 64 ఇంటూ 8, 66 ఇంటూ 12, 74 ఇంటూ 10 చేయాలి.
58 into 20 చేస్తే 800 500 8 to 16 5 to 10 11 అంటే 1160 వస్తుంది మనకి. ఓకే, 60 into 25 500 6 5s 30 2 zeros are 0 6 2s 12 5 0 0 6 5s 30 2 zeros are 0 6 2s 12 0 0 5 1 1500 వచ్చింది. నెక్స్ట్ 62 into 15 5 2s 10 6 5s 30 31 1s to 6 0 3 9 930 వచ్చింది కదా మనకి. 64 into 8 8 4s 32 48 48 plus 3 51 66 into 12 6 2s 12 6 2s 12 13 6 1 6 6 1 6 2 6 plus 3 9 7 792 74 into 10 0 0 4 1s 4 7 1s 740. ఓకే, మల్టిప్లికేషన్ చేస్తే ఇవన్నిటిని యాడ్ చేసి మనం ఇక్కడ వేసుకోవాలి. అది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ 5634 వస్తుంది. ఇవన్నిటిని యాడ్ చేస్తే మనం ఫ్రీక్వెన్సీని కూడా యాడ్ చేయాలి. 20 25 15 18 8 12 10 ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 90. మనం ఏం కనుక్కోమన్నాడు? మీన్ కనుక్కోమన్నాడు. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత 5634 డివైడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఎంత 90. ఇప్పుడు మనం డివైడ్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అన్నిటిని మనం యాడ్ చేస్తే మనకి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తుంది 5634. సిగ్మా ఎఫ్ఐ ఎంత 90. ఇప్పుడు మనం కనుక్కోమంది మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడ్ బై సిగ్మా ఎఫ్ఐ 5634 డివైడ్ బై 90. ఇప్పుడు మనం డివిజన్ చేయాలి. 90 డివైడ్ బై 5634 డివైడ్ చేద్దాం. 9 5s 54 సారీ 9 5s 45 9 6 54 96 540 6లో నుంచి 4 తీసేస్తే 2 3 నెంబర్ కూడా పెంచుకున్నాం. ఇప్పుడు 90 234 రావాలి దగ్గర, అంటే 94 3s 300 9 3s 27 92s 180. అంటే 4 ఇక్కడ 31 30 నుంచి ఏది వేస్తే 54 వచ్చింది. అంటే ఇక్కడ మనం పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోవాలి. 540 96 540 ఈక్వల్ అయిపోయింది కదా. ఓకే, 90తో 5634 డివైడ్ చేస్తే 62.6 వచ్చింది. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 62.6. మీన్ హైట్ మనం హైట్ కనుక్కోవాలి కాబట్టి ఎంత వచ్చింది? 62.6 సెంటీమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, 12th problem. Find the mean weight or height of 65 boys from the following data. ఇచ్చిన డేటాని నుంచి మీన్ హైట్ కనుక్కోమన్నాడు. హైట్ ఇన్ సెంటీమీటర్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ 142 144 146 148 150 152 ఇవి ఇచ్చిన హైట్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇచ్చిన హైట్ 142 హైట్కి 10 బాయ్స్ ఉన్నారు. 144 హైట్కి 13 బాయ్స్. 146 హైట్కి ఇన్ సెంటీమీటర్స్లో ఇది 12. 148 హైట్
సెంటీమీటర్స్కి 7 బాయ్స్, 150 హైట్కి 17, 152కి 6. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? మీన్ హైట్. 65 బాయ్స్కి హైట్ కనుక్కోవాలి. హైట్ ఇన్ సెంటీమీటర్స్, దీన్ని మీన్ అనుకున్నాం. ఫ్రీక్వెన్సీ FI. సో 142, 144, 146, 148, 150, 152. ఫ్రీక్వెన్సీ FI ఎంత ఇచ్చారు? 10, 13, 12, 7, 17, 6. మనం మీన్ కనుక్కోవాలంటే మనకి FIXI వాల్యూ కావాలి. FIXI అంటే ఏంటి? 142 ఇంటూ 10 చేస్తే 1420. ఇలా 144 ఇంటూ 13, 144 ఇంటూ 12, 148 ఇంటూ 7, 150 ఇంటూ 17, 152 ఇంటూ 6. ఇలా వాల్యూస్ని మనం ఇంటూ చేసి వాల్యూ కనుక్కుందాం. వన్ 42 ఇంటూ 10, 2 0s are 0, 4 0s are 0, 1 0s are 0, 2 4 1. ఎందుకంటే 2 1s are 2, 4 1s are 4, 1 1s are 1, 1420 వాల్యూ. ఓకే, నెక్స్ట్ 144 ఇంటూ 13, 4 3s 12, 4 3s 12, 13, 3 1s 3 plus 1 4, 4 4 1 2, 4 plus 3 7, 4 plus 4 8, 1 1, 1872 వచ్చింది మనకు వాల్యూ. 1872. నెక్స్ట్ 146 ఇంటూ 12, 6 2s 12, 4 2s 8, 9, 2 1s 2, 6 1 6, 4 1s 4, 1 1s 1, 6 is 12, 13 14, 15, 4 plus 2 6 plus 1 7, 1752 వచ్చింది మనకు వాల్యూ. ఓకే, 1752. నెక్స్ట్ 148 ఇంటూ 7, 148 ఇంటూ 7, 8 7s are 56, 8 7s are 56, 7 4s 28, 28 plus 5 29, 30, 31, 32, 33, 33, 7 1 7 plus 3 10. Okay, next 150 into 17, 700, 7 5s 35, 7 1 7, 1 0 0, 5 1 0, 5 1 1 0, 1 0 5 5 2 2 2 5 5 0. Next 152 into 6, 6 2s 12, 5 6 30, 31, 7 8 9, 9 12. Okay, values. ఇవి వాల్యూస్. మనం సిగ్మా FIXI ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 9542 వస్తుంది. సిగ్మా FI వాల్యూ ఎంత? ఇవన్నీ యాడ్ చేస్తే 65 వస్తుంది. ఓకే, మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FIXI డివైడ్ బై సిగ్మా FI. అంటే ఇప్పుడు FIXI వాల్యూ ఎంత? 9542 డివైడ్ బై 65. మళ్ళీ డివిజన్ చేయాలనుకున్నాను. 65 డివైడ్ బై 9542 డివిజన్ చేద్దాం. 65 చిన్నదే, 65 1s 65 తీసుకోవచ్చు. 65 1s 65, 30 ఉంది. 30 అంటే 65 డబుల్ 30 రాదు కాబట్టి 4ని కింద దించుకున్నాం. 65 3s 65
65 5 65 4 20 6 was 24 25 26 అంటే 65 4 260 65 4 260 4 10 2 అంటే 10లో నుంచి 6 చేస్తే మళ్ళీ 4 2ని కింద దించుకున్నాం 65 6 390 వచ్చింది 65 6 390 ఎంత 2 ఇక్కడ 14 3 14లో నేను చేస్తే 5 52 మళ్ళీ పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 52 కదా 65 8 ఇక్కడ సరిపోట్లేదు ఇక్కడ వేసుకున్నాను 8 5 40 8 6 48 ఈక్వల్ అయిపోయింది 65 8 520 ఓకే మనకి డివిజన్ చేస్తే 954 డివైడెడ్ 65 146.8 సెంటీమీటర్స్ వస్తుంది అంటే ఇంత హైట్ ఉంది ఓకే Thirteenth problem. If the mean of the following frequency distribution is 15, find the value of P. అంటే మనని మెయిన్ మనం P యొక్క వాల్యూ కనుక్కోవాలి ఫ్రీక్వెన్సీ టేబుల్ వేసి P యొక్క వాల్యూని కనుక్కోవాలి ఆ P యొక్క వాల్యూ రావాలంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు 15 తీసుకుంటే P వాల్యూ వస్తుంది వేరియబుల్ ఎక్స్ అంటే మీన్ ఇచ్చేసాడు 10 12 14 16 18 ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ 13 P 15 32 28 మనం ఇప్పుడు P వాల్యూ కనుక్కోవాలి 13th ప్రాబ్లం వేరియబుల్ ఎక్స్ఐ 10 12 14 16 18 ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ 13 P 15 32 28 ఇప్పుడు మనం మీన్ కనుక్కోవాలంటే మనం సిగ్మా ఎఫ్ఐ కావాలి సిగ్మా ఎఫ్ఐ అంటే 10 into 13 12 into P 14 into 15 16 into 32 18 into 28 ఇంటూ చేయాలి వీటిని చేద్దాం టెన్ ఇంటూ 30 300 313 100 130 వచ్చింది మనకి 130 ఓకే నెక్స్ట్ 12 into P అంటే 12P 14 into 15 5 4s 20 5 1s 5 6 7 4 1s 4 1 1s 1 0 7 plus 4 11 2 210 వచ్చింది 14 into 15 చేస్తే 210 వచ్చింది నెక్స్ట్ 16 into 32 6 2s 12 2 1s 2 3 6 3s 18 3 1s 3 4 2 8 plus 3 11 5 12 okay next 18 into 28 8 8s are 64 8 1s 8 plus 6 14 8 2 16 2 1s 2 plus 1 3 4 10 4 5 504 okay నెక్స్ట్ ఇప్పుడు
సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ చేసేటప్పుడు మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. ఈ పీ వాల్యూ మిగతావి యాడ్ చేస్తే మనకి 1356 ప్లస్ 12p. ఎందుకంటే మనకి పీ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి మనం దీన్ని సపరేట్గా రాసుకోవాలి. 1356 ప్లస్ 12p. ఎఫ్ఐ వాల్యూ ఎంత, ఎన్ని యాడ్ చేస్తే మనకి 88 ప్లస్ పీ. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 88 ప్లస్ పీ. మీన్ ఈజ్ ఈక్వల్ టు, మనం కనుక్కోమంది పీ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి మనం ముందు మీన్ చూసుకోవాలి. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 1356 ప్లస్ 12p డివైడ్ బై 88p. ఈ మీన్ దేనికి ఈక్వల్, 15కి ఈక్వల్ అన్నాడు. సో 1356 ప్లస్ 12p డివైడ్ బై 88 ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 15కి ఈక్వల్ చేసాం. నెక్స్ట్ 1356 ప్లస్ 12p ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ ఇంటూ 88 ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వెళ్తే ఇంటూ అయిపోతుంది. అంటే 88 ప్లస్ పీ బ్రాకెట్లో పెట్టుకోవాలి మనం ఇక్కడ. 1356 ప్లస్ 12p ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 88 చేస్తే మనకి 1320 ప్లస్ 15 ఇంటూ పీ 15p. ఇప్పుడు ఇంటూ చేద్దాం. 15 ఇంటూ 88, 15 ఇంటూ 8 5s are 40, 8 1s 8, 9 10 11 12, 8 5s 40. అంటే మళ్ళీ మనం 120 వేసుకోవాలి ఎందుకంటే సేమ్ 88 ఉంది కాబట్టి. 0 2 3 1 ఎంత 1320 వచ్చింది మనకి. 1320 ప్లస్ 15p. ఇప్పుడు మనకి పీ వాల్యూ కావాలి కాబట్టి 15p మైనస్ 12p, 15p minus 12p is equal to 1356 minus 1320. అంటే ఇలా మైనస్ చేసుకోవాలి. 1356 minus 1320 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి 36. 15p minus 12p అంటే 3p. p is equal to 36 డివైడ్ బై 3. ఇక్కడ డివైడ్ బై ఎందుకు వేసాం, ఆపోజిట్ సైడ్ ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ డివైడ్ బై వచ్చింది. p is equal to 3 టేబుల్ 36 12 టైమ్స్ పోతుంది. p is equal to 12. p is equal to 12. Okay. Thank you friends. If you like my video, please like, share, subscribe, click bell icon to get my new uploaded videos.